అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 300 కోట్ల వసూలు చేసి బోర్డు తిప్పేసిన 12 క్యాపిటల్ ఫైనాన్స్ సంస్థ వ్యవహారం నల్గొండలో కలకలం సృష్టించింది. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న సంస్థ డైరెక్టర్లలో ఒకరైన రాపోలు ప్రకాష్ ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో బాధితులు గుమిగూడడంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డైరెక్టర్ రాపోలు ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించి చర్చలు జరుపుతున్నారు. నేను ఇస్తా మేడం, నీకు సండే లేకపోతే మండే నేను వస్తా. మన ఆయనది ఏడాది మాసకం ఉంది, సండే లేదు మండే వచ్చి నీకు ఇస్తా అని చెప్పిండు. ఇలా ఇంటికి వస్తే మన కేసులు పెట్టి పోలీసుల్లో పిలిపించుకుంటే మేము ఏం చేయగలుగుతాం సార్? బీరోళ్ళం మేము, మా గరీబ్ వాళ్ళం, మాకు ఇంకా ఎవరు సిద్ధం లేరు, ఎవరు అంట లేదు. మాకు తెలియకనే ఒక పెద్ద మనిషి అంట తీసుకొని వచ్చినాం. ఆ పెద్ద మనిషితో కూడా ఇస్తా పెద్ద మనిషి సమక్షంలో కూడా నాకు రాసి ఇచ్చిన పేపర్ ఉంది, పెద్ద మనిషి మాట్లాడిన వీడియో ఉంది, ఆయన మాట్లాడిన వీడియో ఉంది, అన్ని ఉన్నాయి. ఇస్తానికి ఎవరైనా నమ్ముతారు కదా, మేము నమ్మి కట్టినాం, మేము కూడా వెంటనే నమ్ముతాం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కొత్తగా ఏం చేస్తున్నారంటే కేసు అయింది, ఆడ కేసు అయింది, అవి ఏవో కొత్త నాటకాలు అమ్ముతారు. ఆ నాటకాలు మాకు ఇన్నాళ్ళు వద్దు, మేము కేసులు పెట్టాం, ఇంకా 4 రోజులు టైమింగ్ అన్నా ఇస్తాం, కానీ నాటకాలు కావాలి. ఒక దుఃఖ్యాల శ్రీనివాస్ అనే అతను ఎడిపోయింది. ఆయన 5 రోజులు పత్తా లేడు. దుఃఖ్యాల శ్రీనివాస్